గ్రూప్లో తప్పుడు మెసేజ్ పెట్టిన వారిపై విరుచుకుపడ్డ ఆత్మకూరు పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా. నేను పార్టీ మారుతున్నట్టు గ్రూప్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్లుగా పార్టీ మారని నేను ఇప్పుడు ఎలా పార్టీ మారుతానని అన్నారు. నేను చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, నేను చచ్చాక కూడా నాపై కాంగ్రెస్ పార్టీ కండువా కప్పాలని రహమతుల్లా కన్నీరు పెట్టుకున్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా నాకు మంత్రికి ఉన్న బంధాన్ని విడ్డీయలేరని. మంత్రి వాకిటి శ్రీహరి రాముడు అయితే నేను లక్ష్మణుడి అని రహమతుల్లా అన్నారు. చైర్మన్ పదవి రాలేదని మంత్రి వాకిటి శ్రీహరి ముస్లిం వ్యక్తిని మోసం చేశారని, గ్రూప్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చైర్మన్ పదవిపై పూర్తి నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని, అధిష్టానం నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని అన్నారు. కౌన్సిలర్గా మా అమ్మ గెలిచి బాధ్యతలు చేపట్టిందని, చైర్మన్గా నా చెల్లి పదవి బాధ్యతలు చేపట్టిందని, పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తల్లి పాత్ర పోషించి అందరికీ సరైన న్యాయం చేసిందని తెలిపారు. పార్టీల పేరుతో మా మధ్య చిచ్చులు పెట్టాలని చూసే వారికి నేను సవాల్ విసురుతున్నానని, మీరెంత కుళ్ళుతే ఆత్మకూరు పట్టణాన్ని అంత అభివృద్ధి చేసి చూపిస్తామని రహమతుల్లా అన్నారు. ఇప్పటికీ జరిగిన అభివృద్ధిని చూసి ఆత్మకూరు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, అది చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ఆత్మకూరు పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో గౌరవ వాకిటి శ్రీహరణ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి చూసి దాదాపు 10 వార్డులలో 6 వార్డులు ఘన విజయం సాధించిన సంగతి మీకు తెలిసిందే. ఓటేసిన ప్రతి ఓటరుకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, గౌరవ వాకిటి శ్రీహరణ గారు ఎలక్షన్ కన్నా ముందే చైర్మన్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించదు, అది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టాన నిర్ణయం మేరకే చైర్మన్ ఎన్నిక అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ స్పష్టమైన చెప్పిన దాంట్లోనే ఎలక్షన్ కూడా జరిగింది. నేను కొంతమంది అపోహలు పడి ఈరోజు వాట్సాప్లో ఒక ఈ పోస్టు వైరల్ అవుతుంది. ఈ పోస్టు వేసిన వ్యక్తికి సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఏమన్నా ఉండాలి. వాకిటి శ్రీహరి గారు, ఎండి రహమతుల్లా గారు ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్న మమ్మలను విడగొట్టాలనే ఒక ఉద్దేశంతో ఎవరో ప్రతిపక్ష నాయకులు చేసిన కుట్రనే ఈ పోస్టు. ఇలాంటి పిచ్చి పోస్టులు పెట్టి శ్రీహరణ గారిని ఎవరు ఏమి చేయలేరు. ఒకవేళ మైనార్టీకే నేను చైర్మన్ ఇస్తానని చెప్పింటే ఈ పోస్టు సరిపోతుంది. కానీ నిజంగా మనస్సాక్షిగా ప్రామిస్గా చెప్తున్నా, నా దగ్గర వీడియో కూడా ఉంది. అధిష్టాన నిర్ణయం మేరకే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నుకోబడుతుంది అని చెప్పారు. అప్పుడు కూడా మీడియా మిత్రులు అడిగినారు, సార్ చైర్మన్ ఎవరు సార్ అని మీరు అడిగినారు. అడిగితే ఇప్పుడు చెప్పకూడదు, అది ఎన్నికైన తర్వాత అధిష్టాన నిర్ణయం ఎవరికి ఇస్తే వాళ్ళకని చెప్పారు. మైనార్టీలకు రాష్ట్రంలోనే ఎవ్వరూ కూడా గౌరవించని విధంగా ఈ మఖ్తల్ నియోజకవర్గంలో ఆత్మకూరు మండలంలో గౌరవ వాకిటి శ్రీహరణ గారు మంత్రి అయిన ఇలాఖాలో నాకు రహమతుల్లా అనే వ్యక్తికి మార్కెట్ చైర్మన్ ఇచ్చి గౌరవించిన సంగతి మీకు తెలియదా? మీరు ఏమనుకుంటున్నారంటే ఎక్కడైతే రహమత్కి పార్టీ నుంచి దూరం చేద్దాం, హిందూ ముస్లిం అని తగాదా పెడదాం, అక్కడ దాదాపు 350 ఓట్లు ముస్లిమ్స్ ఉంటే నాకు పోలైన ఓట్లు 509 ఓట్లు, అంటే దాదాపు 150-160 ఓట్లు మా హిందూ సోదరులు, మంగళంలో అయితేనేమి, అది ఎనీ క్యాస్ట్, కుర్వాళ్ళు, గొల్లవాళ్ళు, ముదిరాజులు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు నన్ను ఆదరించారు. మేము ఎప్పుడు కూడా మతం పేరు పైన ఓటు అడగము. కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని మతాలను కలుపుకుపోయే పార్టీ. దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గౌరవ మంత్రి గారు దాదాపు 400 కోట్ల రూపాయలతో ఆత్మకూరు అభివృద్ధి చేస్తుంటే అది చూసి ఓర్వలేక ఎట్లయితే లొల్లి పెడదాం, ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇట్లా పిచ్చి పోస్టులు పెట్టిన పిచ్చి వాడిని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఏమంటే బాగుండదు. మీడియా ద్వారా చెప్తున్నా, ఎప్పుడు కూడా ఎవరు అపోహలకు పోవద్దండి. ఏదన్నా ప్రతిపక్ష నాయకులు మాతో పోటీ పడాలి అనుకుంటే అభివృద్ధి గురించి మీరు మాట్లాడండి. ఏదైతే 10 వార్డుల్లో మేము అభివృద్ధి చేస్తామన్నామో అది చెయ్యకుంటే మీరు క్వశ్చన్ చేయండి. అంతేకాని మైనార్టీకి ఇవ్వలేదు అని ఒక వ్యక్తితోటి పోస్టు పెట్టించి ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి. గౌరవ వాకిటి శ్రీహరణ మాట తప్పడు, మడమ తిప్పడు. ఒకవేళ మాట ఇస్తే తలకాయన తెగించిపోతుంది, కానీ మాట మాత్రం వెనక్కి తీసుకోడు. అంత మంచి మనిషిని గతంలో
మఖ్తల్లో కూడా అక్కడ ఏదో లవ్ లెటర్లు అవి అన్నారు. ఎన్నిసార్లు ఏమేమి చేస్తారా నాయన మీరు? ఎన్నిసార్లు బురద ఏదైనా ఉంటే అభివృద్ధి కొరకు పాటుపడండి. మీరు చేసిన అభివృద్ధి ఏదో చెప్పండి. 15 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది, మీరు చేసిన అభివృద్ధి ఏదో చెప్పండి. 2.5 సంవత్సరాలు అయింది, మేము చేసిన ఏమో అభివృద్ధి చెప్తాం. కానీ ఒక అన్నదమ్ముల్లాగా ఉన్న మమ్మలను విడగొట్టాలని చెప్పి పిచ్చి పోస్టులు పెట్టి ఈరోజు ఇట్లా హిందూ ముస్లిం ఇంకోటి అది శ్రీహరణ బ్లడ్లోనే లేదు. అది నాకు రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి ఆదుకున్నాడు. అన్న నేను కష్టపడినా ఎట్లా నన్ను తీసుకోరా అని చెప్పి నాకు మినిస్టర్ గారు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్, నేను సంతోషంగా ఉన్నా. మా తల్లి గారికి చైర్మన్ రాలేదు అంటున్నారు. మా తల్లి గారికి రాకున్నా నా చెల్లికి వచ్చింది. ఎవరు? మన నాగమన్నమ్మ చెల్లి లాంటిది. తల్లికి వస్తే ఏమి, చెల్లికి వస్తే ఏమి, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆ సంతోషం ఎక్కువ ఉంది. మేము ఏమైతే గతంలో ఒక సీట్ కూడా రాలే మాకు, ఆ బాధతోనే మేము ఉండి ఈరోజు అన్న అభివృద్ధి చేసిండు, అన్న బొమ్మ తీసుకుపోయి ఇల్లు అన్న అభివృద్ధి చేస్తాడనే నమ్మకం కలిగించి ఏదైతే మీ నమ్మకంతో మేము గెలిచినామో అట్లా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిలో ఏమన్నా మీరు మా దగ్గర కొట్లాడండి, కానీ ఇట్లా పిచ్చి పోస్టులు పెట్టి మంత్రి గారికి అగౌరవపరిచే విధంగా ఇట్లాంటి పోస్టులు పెట్టి మా మనసు నొప్పించి మీరు ఇట్లాంటి పొరపాట్లు చేయొద్దండి. ఇక్కడ ఈ పోస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోస్టు పెట్టిన విధవ ఎవడో ఆ పోస్టు వెనక్కి తీసుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా గౌరవ వాకిటి శ్రీహరణ గారు, ఈడ మేము మంత్రులం, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మంత్రి అనే ఫీల్ అవుతున్నాం. మా 6 వార్డులో గెలిచిన ప్రతి కౌన్సిలర్ కూడా మంత్రిలాగానే ఫీల్ అవుతారు. ఎక్కడైతే మేము ఓడిపోయామో అక్కడ ఓడిపోయిన అభ్యర్థిని పెట్టుకొని మేము అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా 10 వార్డులలో అభివృద్ధి మీరు చూడండి. ఒక వారం రోజుల్లో ఎట్లాంటి బ్రహ్మరథం అభివృద్ధి అవుతుంది, మీరు ఊహించిన అభివృద్ధి అవుతుంది. ఇది ఓర్వలేక ఏదో ఇట్లా రహమత్కి అన్నకి ఏమో చెప్దామని మేము రామ్ లక్ష్మణ్ లాగా, మా అన్న రాముడు, మేము లక్ష్మణ్ అన్న మాట జవదాటము. ఈ మార్కెట్ కమిటీ కాదు, ఈ మున్సిపాలిటీ కాదు, ఇంకా పెద్ద పదవి తీసుకుంటా. అతి త్వరలో మీరు చూస్తారు. దీనికన్నా పెద్ద పదవి తీసుకుంటా. నేను పెద్ద పదవి తీసుకొని మీ ముందుకు వస్తా. కాబట్టి ఈ అపోహలకు పోదండి. గౌరవ వాకిటి శ్రీహరణ గారు మైనార్టీలకు ఎక్కడా లేనటువంటి విధంగా ఒకసారి ఆలోచన చేసుకోండి. గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఒకటి మైనార్టీకి మార్కెట్ కమిటీ ఇచ్చిర్రా? ఎక్కడన్నా ఇచ్చిర్రా? ఈడ అపోహలు సృష్టిస్తున్నారు. మీరు ఎన్ని సృష్టించినా రహమత్కి వాకిటి శ్రీహరణ వేరు చేయలేరు. మీరు ఇట్లే అపోహలనే బతుకుతుండండి. మేము అభివృద్ధి చూసి మళ్ళీ ఓటు అడుగుతాం. రాబోయే ఎలక్షన్లో మేము ఓటు అడగనికపోతే మీరే ఉల్టా వచ్చి మాకు అరే మీరు అభివృద్ధి చేసిరు భయ్ మీకు ఓటేసాం అనే విధంగా శ్రీహరణ గారి నాయకత్వంలో పనిచేసి ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి ఓటు అడుగుతాం. ఈ పోస్టుని వెనక్కి తీసుకోవాలి. నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది కొంపదీసి అది ఎక్కడెక్కడ పోయి ఏం చెడ్డ పేరు వస్తుందో అని ఈ మీడియా ద్వారా మీకు చెప్పడం జరిగింది. దయచేసి ఆ పోస్టు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు. అయినా మాకు ఎందుకు విభేదాలు పెట్టిస్తావు? శ్రీహరణ అట్లాంటోడు కాదు. అభివృద్ధి కొరకు కొట్లాడు. నువ్వు పోస్టుకు అభివృద్ధికి పెట్టు. 10th వార్డులో సీసీ రోడ్లు వేస్తామన్నావు, ఏమైందని అడుగు. నేను అన్నతో కొట్లాడి పని చేయించుకుంటా. ఖానాపూర్లో ఏమైంది అభివృద్ధి అని కొట్లాడు. ఆడ సీసీ రోడ్ వేస్తా అని చెప్పాను. దాని కొరకు కొట్లాడండి. కానీ ఈ పిచ్చి పోస్టులు ఎలక్షన్లో కూడా మైనార్టీకి చైర్మన్ ఇస్తా అని చెప్పలేదు. చెప్పకుండా పోయిన మొనగాడు వాకిటి శ్రీహరణ. అది దమ్ము లేక మీకు ఏదో లేనిపోని అపోహలు సృష్టించి మాకు పంచాయతీ రెడ్డి సార్, మా చెల్లెలు నాగమణమ్మ అంటే సొంత మాకు చెల్లి లాంటిది. చెల్లి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. ఇప్పుడు మా చెల్లికి ఇచ్చినాం. నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నా చావు కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే నా పై ఉండాలని కోరుకుంటా. దయచేసి మీరు ఈ అపోహలు సృష్టించొద్దండి. రహమత్ చావనన్నా చేస్తాడు కానీ పార్టీ ఇడిచిపెట్టి పోడు. దయచేసి తప్పుడు పోస్టులు పెట్టి మాకు శ్రీహరణ గారికి రవ్వంతా కూడా హాని జరిగితే ఓర్వలేని మనిషిని నేను. నా ప్రాణమన్న పోవాలి కానీ శ్రీహరణ గెలవాలని చెప్పిన ఆ మాట కట్టుబడి ఉంటా. రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో అన్నని గెలిపించుకుంటా. జై హింద్, జై కాంగ్రెస్. శ్రీహరణ నాయకత్వం వదిలాలి. ఆ నాయకత్వంలో పనిచేసినట్టు నాకు గర్వంగా ఉంది. జై హింద్, జై కాంగ్రెస్. నమస్కారం.